ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేషన్ రిచ్ మార్కెట్ క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు స్టార్మా పరివార్లో వచ్చాడు. స్టార్మా పరివార్లో తను వస్తే అసలు మామూలుగా నిఖిల్ వస్తే చేసే హంగం అయితే మామూలుగా ఉండదు. సో ఈసారి ప్రియాంక తెలుసు కదా. సో ఆ ప్రియాంక ఇమాన్యుయల్ అందరూ కలిసి ఒక గ్రూప్ అన్నమాట. ఇప్పుడు ఈసారి థీమ్ ఏంటంటే మన శ్రీముఖి ఉంది కదా, శ్రీముఖి దావత్ అని చెప్పి పెట్టారు. ఎందుకంటే మదర్స్ డే సందర్భంగా శ్రీముఖి వాళ్ళ మదర్ వస్తున్నారు. వాళ్ళ మదర్ వచ్చి డాన్స్ చేస్తుంటే అసలు మీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారంటే, అవును నా ఎనర్జీని మొత్తం పోతపోసే కదా ఈ అమ్మాయిని తీసుకొచ్చాను బయటకని చెప్పి శ్రీముఖిని చూపించటం. యాక్చువల్‌గా తనకి వచ్చి ఒక పెద్ద ఛానలే ఉంది. ఆ ఛానల్‌లో చాలా ఎనర్జిటిక్‌గా తను వంటలు చేస్తుంది. ప్లస్ తనకు సంబంధించిన న్యూస్ కూడా చాలా షేర్ చేస్తుంటుంది శ్రీముఖి వాళ్ళ మదర్. వాళ్ళ మదర్‌ని చూస్తుంటే ఇట్లా కూడా పెంచాలి పిల్లల్ని అన్నట్టు చాలా ఫ్రీడమ్ ఇస్తుందట శ్రీముఖికి. ప్లస్ శ్రీముఖి వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి చేశారంటే ఇంకసలు మామూలుగా ఉండదు హంగామా. సో, అదే ఈసారి మనం మదర్స్ డే సందర్భంగా చూడబోతున్నాం మన స్టార్ మా పరివార్‌లో. సో, వీళ్ళందరిది ఒక విధంగా ఉంటే, ఇంకొక ప్రోగ్రామ్‌లో కావ్య కూడా రాబోతుందట. కావ్య ఏ ప్రోగ్రామ్‌లో రాబోతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్లస్ కావ్య వచ్చేసి ఇప్పుడు ఆటాలో చేస్తుంది. ఆటాలో త్వరలో అది సెమీ ఫైనల్, ఫైనల్ అవ్వబోతున్నాయి. రీజన్ ఏంటంటే అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ 'బిగ్ బాస్' సీజన్ 10 కూడా వస్తది. 'బిగ్ బాస్' సీజన్ 10లో తను రాబోతున్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రాజెక్ట్‌లో తను కమిట్ అవ్వలేదు. కమిట్ అవ్వలేదంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కావ్యకి చాలా సీరియల్స్ ఆఫర్స్ వస్తున్నాయట. కానీ తను కమిట్ అవ్వకుండా ప్రోగ్రామ్స్ వరకే చేస్తుంది. ఆట ప్రోగ్రామ్ చేస్తుంది. ప్లస్ మధ్య మధ్యలో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్‌లో గెస్ట్‌గా వస్తుంది. మెయిన్ ప్రమోషన్స్ చేస్తుంది. ఇప్పుడు తను జ్యువెలర్స్‌కి ప్రమోషన్స్ చేస్తుంది. ప్లస్ శారీస్‌కి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా అట్లా కొన్నిటికి చాలా ప్రమోషన్స్ చేస్తుందనమాట. ప్లస్ నిఖిల్, కావ్యాలు మీరు కలుస్తారని చెప్తున్నారు అంటున్నారు. కలుస్తారని చెప్పడం కాదు. ఇది పబ్లిక్ టాక్ అనమాట. ఏంటంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు 6 ఇయర్స్ రిలేషన్‌షిప్ కాబట్టి వాళ్ళకిప్పుడు కొంచెం వాళ్ళవి ఇంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం మెమరీస్ అంటే ఓల్డ్ మెమరీస్ గుర్తుకు రావడంలో వాళ్ళు కలుద్దామా ఒకసారి అంటే జస్ట్ ఫ్రెండ్లీగా కలుద్దామా అనుకుంటున్నట్టు మనకి అండ్ లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్లీగా కలుద్దామా అనుకుంటున్నారు అంటే ఇంకా ముందు ముందు ఫ్రెండ్‌షిప్ మామూలుగా ఇంకా ఇంతమంది రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళిద్దరూ మళ్ళా కలిసిపోవడంలో త్వరగానే కలుస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇది చేసి నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.